ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఇక ఆర్టీసీ జేఏసీ నేతలతో సీనియర్ ఐఏఎస్ల కమిటీ ఆర్టీసీ జేఏసీ నేతల చర్చలు మొదలయ్యాయి. సచివాలయానికి చేరుకున్న జేఏసీ నేతలు ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీతో సమావేశమయ్యారు. ఆర్టీసీ యూనియన్ నేతల డిమాండ్లు, సమస్యలు వింటున్న కమిటీ సమస్యలపై చర్చించి ప్రభుత్వానికి సిఫార్సులు చేయనుంది. తమ డిమాండ్లు పరిష్కరించకుంటే రేపటి నుంచి సమ్మెకు వెళ్తామంటూ ఆర్టీసీ జేఏసీ హెచ్చరించిన సంగతి తెలిసిందే. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి నరేందర్ అందిస్తారు. నరేందర్, ఇప్పటికే చూస్తున్నాం ఆర్టీసీ జేఏసీ నేతలు రేపటి నుంచి సమ్మె అంటున్నారు. మరి ప్రభుత్వంతో చేసిన చర్చల గురించిన డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి అండ్ ఇప్పుడు కూడా చర్చలు కొనసాగుతున్నట్టు తెలుస్తుంది. దానికి సంబంధించిన డీటెయిల్స్ అంటే రైట్ రత్న సందీప్, కాసేపటి క్రితమే తెలంగాణ ఆర్టీసీ సంబంధించినటువంటి జేఏసీ ప్రతినిధులు దాదాపు అందరూ యూనియన్ సంబంధించినటువంటి వాళ్ళు కూడా సెక్రటరియట్ లోపల ఉన్నటువంటి సమావేశ మందిరంలోకి వెళ్లారు. దాంట్లో ముగ్గురు ఐఏఎస్లతో పాటు ఐపీఎస్ నాగిరెడ్డితో పాటు అదేవిధంగా ఉన్నతాధికారులు అందరూ కూడా ఈ సమావేశంలో పాల్గొని వాస్తవ పరిస్థితి ఏంటి, వాళ్ళు ఉన్నటువంటి డిమాండ్లు దాదాపు 30 పైగా డిమాండ్లు ఆర్టీసీ యూనియన్లు చెప్తూ వస్తున్నటువంటి ఉన్నాయి. దీంట్లో ఎన్ని రాష్ట్ర ప్రభుత్వం చేయగలదు, ఎన్నిటిని ఈ భవిష్యత్తులో చేయగలదు అనేటువంటి అంశాల మీద పూర్తి స్థాయిలో గతంలో కూడా చర్చలు జరిపారు. రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తో కూడా మొన్న కూడా చర్చలు జరిపారు. అధికారులతో కూడా నాగిరెడ్డితో కూడా చర్చలు జరిపిన నేపథ్యంలో అక్కడ ఫెయిల్ అయినటువంటి నేపథ్యంలోనే ఇది ఉన్నత స్థాయిలో జరగాలన్నటువంటి ఉద్దేశంతో ఈ రోజు సెక్రటరియట్ లో సమావేశానికి పిలిచారు. ఈ సమావేశంలో ఇప్పటికే అధికారులందరూ కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. దీంతో ప్రధానంగా కాసేపటి క్రితమే ఒక ఉత్తర్వు కూడా వచ్చింది. టీజీ ఆర్టీసీకి సంబంధించినటువంటి సమస్యలు పరిశీలించడానికి అధికారుల కమిటీ ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసినటువంటి జిఓఎంఎస్ నెంబర్ 66 విడుదల చేసింది. దీంట్లో ఉద్యోగుల నుంచి వారి సేవా నిబంధనలు సంబంధిత విషయాలపై పలు సమస్యలను లేవనెత్తుతూ ప్రభుత్వానికి వినతులు అందిస్తున్న నేపథ్యంలో ఈ కమిటీ వేసిందనే మనం చూడాల్సి వస్తుంది. ఇప్పటికే వేసినటువంటి కమిటీ నేపథ్యంలో కమిటీలో ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రహదారులు భవనాల శాఖ చైర్మన్ గా ఉంటారు. ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా కార్మిక ఉపాధి శిక్షణ కార్మిక సభ్యుడిగా ఉన్నారు. అదేవిధంగా ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి ఆర్థిక శాఖ సభ్యుడిగా మరొకరు ఉంటారు. వైస్ చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్ గా ఉన్నటువంటి సభ్యుడు, కన్వీనర్ గా ఉన్నటువంటి నాగిరెడ్డి ఇట్లా ఉన్నారు. దీంట్లో వీళ్ళందరూ కూడా దీనికి సంబంధించినటువంటి అంశాల మీద పూర్తి స్థాయిలో చేస్తారు. వికాస్ రాజ్ గాని, దానకిషోర్ గాని, సందీప్ సుల్తానియా సంబంధించి కానీ ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి గాని వీళ్ళందరూ కూడా ఈ మొత్తం 31 పైగా ఉన్నటువంటి డిమాండ్ లో ఏమేమి చేయగలం అన్న దాని మీద ప్రధానమైన చర్చ. ముఖ్యంగా మొదటి నుంచి వాళ్ళు డిమాండ్ చేస్తున్నది ఏంటంటే ఆర్టీసీ విలీనం. ఆర్టీసీ విలీనాన్ని గత ప్రభుత్వం బీఆర్ఎస్ చేసి అసెంబ్లీ సమావేశంలో కూడా దాన్ని ఆమోదం పొందింది. చివరికి రాజ్భవన్ పోయింది, అక్కడ కూడా ఆమోదం పొందిన నేపథ్యంలో దాన్ని చట్టరూపం తీసుకురావాల్సిన అవసరం ఉంది. అది రాష్ట్ర ప్రభుత్వం ఒక్కసారిగా ఆనాడున్నటువంటి ప్రభుత్వం మారిన నేపథ్యంలో ఇప్పుడు వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం గడిచిన 2 సంవత్సరాల నుంచి కూడా దాన్ని అమలు చేయడం లేదు. ఎందుకంటే ఇది మేము ఇచ్చినటువంటి హామీ కాదు అనే ఉద్దేశంతో వీళ్ళు పక్కనేటండి ఎవరి రాజకీయ ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకొని వాళ్ళు నిర్వర్తిస్తారు. కాబట్టి ముఖ్యంగా ఇంతమంది వేలాదిగా ఉన్నటువంటి ఆర్టీసీ ఉద్యోగులను ఒక్కసారిగా ప్రభుత్వంలోకి తీసుకోవడం అంటే అది చాలా ఖర్చుతో కూడుకున్నటువంటి వ్యవహారం. అందులో వీళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయం కాదు కాబట్టి వీళ్ళు కొంత నాన్సుడు దూరంతో ఉన్నటువంటి పరిస్థితి కూడా మనం చూసాం. అయితే ఇవే కాకుండా మిగతా చాలా ఉన్నాయి. ముఖ్యంగా 2 పిఆర్సీలు రావాలి. 2 పిఆర్సీలు అంటే చాలా జీతం గణనీయంగా పెరిగే అవకాశం ఉంటుంది. అదే సమయంలో దీనికి సంబంధించినటువంటి పిఆర్సీలే కాదు, డిఏ టీఏలే కానీ అదేవిధంగా మహిళల ఉద్యోగులకు సంబంధించినటువంటి భద్రత కావచ్చు, 10 గంటలు తగ్గించే విషయాలు. ఎందుకంటే చాలా మంది కూడా 12 గంటలు 13 గంటలు కూడా కొంతమంది లాంగ్ టూర్ లో ఉన్నటువంటి వాళ్ళు, గ్రేటర్ హైదరాబాద్ లో పనిచేస్తున్నటువంటి వాళ్ళు చేస్తున్నారు. ఆ 10 గంటలు తగ్గించే విషయంలో కానీ అదేవిధంగా యూనియన్లను రీస్టోర్ చేయడం. అంటే గతంలో బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు యూనియన్లు ఉండకూడదు, అవన్నీ కూడా రద్దు చేయాలి అన్నటువంటి దాని మీద కూడా గత ప్రభుత్వం తీసుకుంది. కనుక గుర్తింపు సంఘం అనే దానికి ఎలక్షన్ జరగాలి,
ఖచ్చితంగా వాటిని మళ్ళీ రీస్టోర్ చేయాలని కూడా ఆర్టీసీ యూనియన్లు డిమాండ్ చేస్తూ వస్తున్నాయి. మనం చూసాం నిన్న కానీ ఇవాళ మార్నింగ్ కూడా మాట్లాడారు. దీనికి సంబంధించినటువంటి జేసీలో ఉన్నటువంటి వీరన్న కావచ్చు, అది వెంకన్న కావచ్చు, అదేవిధంగా మిగతా వాళ్ళందరూ కూడా ఒక్కొక్కరుగా మాట్లాడినటువంటి పరిస్థితి మనం చూసాం. దీంట్లో ప్రధానమైనటువంటి డిమాండ్లు అయితే ఆర్టీసీ విలీనాన్ని అమలు చేయాలి యాజ్ ఈజ్ గా అనేది కూడా వాళ్ళ ప్రధానమైనటువంటి డిమాండ్ గా ఉంది. ఆ డిమాండ్ మీద వీటన్నిటి మీద కూడా ఇప్పుడు ఈ కమిటీ ఏదైతే పూర్తి స్థాయిలో మరి పనిచేసి ఎప్పటి వరకు రిపోర్ట్ ఇస్తుంది, ఆ రిపోర్ట్ ఇచ్చిన దాంట్లో వీళ్ళు ఎంతవరకు సాధించి ఇదంతా కూడా కాలయాపనలో భాగంగానే రాష్ట్ర ప్రభుత్వం ఈ రకంగా ప్రభుత్వం జీవో నెంబర్ 66 ని విడుదల చేసింది అనేది వాళ్ళు మనకు సమాచారం. నరేందర్, ప్రధానంగా చూసుకుంటే వీళ్ళ డిమాండ్లు వినిపించడం గత కొన్ని రోజుల నుంచి ఏ విధంగా అయితే సందిగ్ధత నెలకొందో మనందరికీ తెలిసిన విషయమే. ఇప్పుడు సీనియర్ ఐఏఎస్ల కమిటీతో జరుపుతున్న చర్చలతో ప్రభుత్వం సమ్మె నివారణ చర్యలు తీసుకుంటుంది అనుకోవచ్చా? ఈ చర్చలు జరిగిన తర్వాత అయిపోయిన తర్వాత పూర్తి క్లారిటీ వస్తుంది అనుకోవచ్చా దీనికి సంబంధించి? ఖచ్చితంగా వస్తుంది. ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు దాదాపు సమావేశమై 45 నిమిషాలు పైగా కావస్తుంది. మరొక 10-15 నిమిషాల్లోనే ఈ మీటింగ్ అనేది ముగుస్తుంది. దాని తర్వాత ఉమ్మడిగా ప్రెస్ మీట్ పెట్టే అవకాశం ఉందని కూడా మాకు తెలుస్తుంది. ఆర్టీసీ యూనియన్ సంబంధించినటువంటి వాళ్ళందరూ, అదేవిధంగా ఇంతకుముందు చెప్పినటువంటి పలువురు ఐఏఎస్ కావచ్చు, ఐపీఎస్ నాగేటి కావచ్చు, వీళ్ళందరూ కూడా కలిపి ఈ వేసినటువంటి జీవో నెంబర్ 66 సంబంధించినటువంటి అంశం మీద కానీ వాళ్ళు అధికారులు చెప్తారు. ఆర్టీసీ యూనియన్లు దీని మీద సంతృప్తితో ఉన్నారా లేదా అనే విషయం వాళ్ళు చెప్తూనే మరి అప్పటిదాకా వీళ్ళు ఆగే అవకాశం ఉంటుందా, ఈ అర్ధరాత్రి నుంచి వాళ్ళు సమ్మెలోకి వెళ్తారని వాళ్ళు డిమాండ్ చేసినటువంటి నేపథ్యంలో ఇప్పటికే వాళ్ళు సమ్మెలోకి వచ్చి దాదాపు 40 రోజులకు పైబడి అయింది. 40 రోజుల నుంచి ఇంతవరకు ఉలుపు పలుకు లేకుండా ఇప్పుడు ఆగమేఘాల మీద ఈ జీవో 66 తీసుకురావడాన్ని వీళ్ళు ఏ రకంగా మరి ఉంటారు అని కూడా మనం చూడాల్సిన అవసరం ఉంది. ఎట్టి పరిస్థితుల్లో ఆర్టీసీలో ఉన్నటువంటి వేలాది మంది కార్మికులు ఉన్నారు, డ్రైవర్లు, కండక్టర్లు, టెక్నీషియన్స్, అదేవిధంగా దాదాపు 10,000 పైగా ఆర్టీసీ బస్సులు చూస్తున్నాయి. ఇందులో ఆర్టీసీ సంబంధించినవి కాకుండా హైర్ బస్సులు కూడా ఉన్నాయి. వీళ్ళందరి భవిష్యత్తు కూడా ఈ స్ట్రైక్ మీద ఆధారపడి ఉంది కాబట్టి ఈ స్ట్రైక్ ఈ అర్ధరాత్రి నుంచి కొనసాగిస్తారా లేదనేది ఈ సమావేశంలో ఒక కన్క్లూజన్కి వచ్చే అవకాశం ఉంది. అదే విషయాన్ని మరి కాసేపట్లో మరో 10-15 నిమిషాల్లో మీడియా ముందుకు వచ్చి ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్స్ వీళ్ళందరూ కూడా వచ్చి మాట్లాడే అవకాశం అయితే కనిపిస్తుంది. ఖచ్చితంగా వాళ్ళు పోస్ట్ పోన్ చేసుకుంటారా అనేది కూడా ఒక సందేహంగా ఉంది. కానీ వాళ్ళు ఇప్పటికే డిసైడ్ చేశారు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా సమ్మెను కంటిన్యూ చేస్తాం. ఈ 22 తారీఖు నాడు ఇచ్చినటువంటి ఏదైతే ఆ పిలిపేది ఉందో దాన్ని ఖచ్చితంగా కంటిన్యూ చేస్తాం అన్నటువంటి డిమాండ్ అయితే ఇప్పటికే చెప్తున్నటువంటి నేపథ్యంలో వాళ్ళు బయటకు వస్తే కానీ మనకు ఒక కంక్లూజన్ వచ్చే అవకాశం కనిపించదు. ఎస్ నరేందర్, ప్రధానంగా సమ్మె విరమించుకుంటే ఓకే, ఒకవేళ విరమించుకోకపోతే ఇప్పుడు జరిపిన చర్చలు సఫలం అవ్వకపోతే నెక్స్ట్ సిచ్యువేషన్ ఏంటి? అటు కార్మికులు ఏం చేసే అవకాశం ఉంది, మరి ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంది? ఖచ్చితంగా ఆర్టీసీలో ఇది పెద్ద ఇష్యూగా ఉంది. ఎందుకంటే గతంలో మనం సకల జనుల సమ్మె టైంలో మనం చూసాం, చాలా రోజుల పాటు కొన్ని వారాల పాటు ఈ సకల జనుల సమ్మె జరిగింది కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో. అప్పుడు ఆర్టీసీ ఒక్కసారిగా బస్సులన్నీ ఆగిపోయిన నేపథ్యంలో మొత్తం తీవ్ర సంక్షోభం ఏర్పడినటువంటి పరిస్థితి ఉంది. అస్తవ్యస్తంగా రవాణా వ్యవస్థ మొత్తం అస్తవ్యస్తంగా ప్రైవేటు బస్సులన్నీ దోపిడీకి పాల్పడినటువంటి ఆరోపణలు ఎదుర్కొన్నాం. జనాలు కూడా బయటికి వెళ్ళలేని పరిస్థితి. అదేవిధంగా చిరు కార్మికులు ఎవరైతే బయటికి వెళ్తే గానీ బస్సు ఎక్కితే గానీ వాళ్ళ పనులు కానీ ఉందో వాళ్ళందరూ కూడా చాలా ఇబ్బంది పడ్డారు. దాని తర్వాత జరిగినటువంటి ఇష్యూ తర్వాతనే టీఆర్ఎస్ మీద తీవ్ర వ్యతిరేకత ఏర్పడినటువంటి పరిస్థితి కూడా మనం చూసాం. అయితే ఈ సమ్మె సంబంధించి 22వ తేదీ నుంచి రేపటి నుంచి జరగబోతున్నటువంటి నేపథ్యంలో కనుక ప్రభుత్వం ఎట్లాంటి దీని మీద చర్య తీసుకుంటుంది? ఎందుకంటే ఇప్పటికే పొన్నం ప్రభాకర్ తో కూడా ఫస్ట్ ఫేజ్ లో చర్చలు జరిగాయి. ఆ చర్చ విఫలమైనటువంటి నేపథ్యంలోనే ఇప్పుడు ఉన్నత స్థాయి అధికారులతో ఈ సమావేశం ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కూడా మనం చూసాం. ఇందులో ప్రధానంగా సమ్మెకు సంబంధించిన ఎందుకోసం వెళ్లాల్సిన పరిస్థితి వచ్చిందని కూడా దీంట్లో కొన్ని విషయాలు ఉన్నాయి. ఆర్టీసీ ఉద్యోగుల ప్రభుత్వంలో విలీనం చేసే ప్రక్రియ విషయంలో తక్షణమే ప్రారంభించాలి. 2021 వేతన సవరణ 30% ఫిట్మెంట్ తో అమలు చేయాలి. 2025 వేతన సవరణ కూడా వెంటనే తీసుకురావాలి అన్నటువంటి డిమాండ్ కూడా ఉంది. అదే సమయంలో మహాలక్ష్మి పథకం కింద ప్రభుత్వం ఇవ్వాల్సినటువంటి డబ్బులు ప్రతి నెల 400 కోట్ల రూపాయలు ఎవ్రీ మంత్ రిలీజ్ చేయాలని కూడా ఇందులో డిమాండ్లు ఉన్నాయి. అదే సమయంలో ఆర్టీసీ కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించాలి. బ్రెడ్ విన్నర్ పోస్టులను పర్మనెంట్ లో ఉద్యోగుల కింద తీసుకోవాలి. అంటే బ్రెడ్ విన్నర్ స్కీమ్ అంటే కారుణ్య నియామకాలకు సంబంధించినటువంటి స్కీమ్ ఇది. కనుక వాళ్ళ పేరెంట్స్ ఎవరైనా చనిపోతే వాళ్ళ పిల్లలకు పోస్ట్ ఇచ్చే విషయంలో వెంటనే పర్మనెంట్ చేయాలి. ట్రేడ్ యూనియన్లపై ఆంక్షలు ఎత్తివేసి గుర్తింపు సంఘం కింద ఎన్నికలు నిర్వహించాలి. ఆర్టీసీ ఉద్యోగులపై పనిభారం తగ్గించాలి. కండక్టర్ల డ్రైవర్లపై కేఎంపీఎల్, ఈపీకే లాంటి వేధింపులు తొలగించాలి.
అదే సమయంలో ఎలక్ట్రికల్ బస్సులను రాష్ట్ర ప్రభుత్వమే కొని ఆర్టీసీకి ఇవ్వాలి, ఆర్టీసీ స్థలాలను కాపాడాలి. ఆర్టీసీ స్థలాల మీదనే చాలా పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. ఆర్టీసీ గతంలో దాదాపు మనం చూస్తున్నాం 70-80 సంవత్సరాల నుంచి ఆర్టీసీ ఆస్తులు పెరిగి ఇప్పుడు వేల కోట్లు, లక్షల కోట్లకు వాల్యూ చేసేటువంటి ప్రైమ్ లొకేషన్ లో ఉన్నాయి. కానీ అవన్నీ కూడా అన్యాక్రాంతంగా అవతున్నాయి. వాటిని పరీక్షించాలి అని కూడా వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి. అదే సమయంలో అద్దె బస్సుల డ్రైవర్లను ఆర్టీసీలో విలీనం చేయాలి. అంతేకాకుండా గ్రేటర్ హైదరాబాద్ జోన్ లో పనిచేస్తున్నటువంటి సిబ్బందిని కరీంనగర్ జోన్, హైదరాబాద్ జోన్ లో బలవంతంగా పనిచేస్తున్నటువంటి దాన్ని కరెక్ట్ కాదు అని కూడా ఉంది. అదేవిధంగా మహిళా కార్మికులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలను పరిష్కరించాలి. రద్దీకి అనుగుణంగా బస్సుల సంఖ్యని పెంచాలి. ఇట్లా అన్ని కేటగిరీలో ఖాళీలను కూడా భర్తీ చేయాలి అన్నటువంటి డిమాండ్ కూడా చేశారు. ఇక చివరగా రిటైర్ అయిన ఉద్యోగుల బకాయిల్ని అన్నింటినీ చెల్లించడంలో పాటు దీర్ఘకాలిక పెండింగ్ సమస్యలను కూడా పరిష్కరించాలంటూ జాయింట్ యాక్షన్ కమిటీ ఆర్టీసీ జేఏసీకి సంబంధించి వాళ్ళు కరపత్రాలు ముద్రించారు. ఈ అర్ధరాత్రి నుంచి వాళ్ళు సమ్మెలకు వెళ్తున్నటువంటి డిమాండ్ లో ఇప్పుడు మనం చెప్పినట్టు ఏంటి అనుకున్నాయి. ఆర్టీసీ విలీనం అనేది సంబంధించినటువంటి దాంట్లో పర్మనెంట్ ఉద్యోగులుగా తీసుకోవాలి అనేది కూడా ప్రధానమైనటువంటి డిమాండ్. ఇతర అన్ని ప్రభుత్వ ఉద్యోగులాగా మమ్మల్ని గుర్తించాలని కూడా ఇందులో ప్రధాన డిమాండ్ గా ఉంది. బట్ చేసినటువంటి కమిటీ కానీ ఆ జియో 66 సంబంధించి కానీ కాసేపటి క్రితం వీళ్ళ మీటింగ్ స్టార్ట్ అయ్యే టైంలోనే అది రిలీజ్ చేసినటువంటి నేపథ్యం మనం చూసాం కనుక కాబట్టి ఖచ్చితంగా ఉమ్మడిగా జాయింట్ గా ఇప్పుడు ప్రెస్ మీట్ పెట్టే అవకాశం ఉందని అంటున్నారు. బట్ విడివిడిగా మాట్లాడతారా లేదంటే జాయింట్ గా కలిసి ప్రెస్ మీట్ పెడతారా అధికారులు యూనియన్ వాళ్ళని చూడాల్సిన అవసరం ఉంది. రైట్, థ్యాంక్ యూ నరేందర్.